దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఇండు దేని రూపంలో విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు, వాటికి పూజింపకూడదు, వాటికి సాకిలు పడకూడదు అని ఉంది. వాటికి పూజ చేస్తే ఏమవుతుందంటే మనం చేసే పాపాలని మన పిల్లల మీదకి 3-4 తరాల వరకు వస్తుంది. ఒక్కసారి మనం దేవుడిని తెలుసుకొని ఆయన నమ్ముకుంటే 1000 తరాల వరకు మనం కరుణించేవాడమై ఉంటాం అనమాట. కరుణింపబడతాం దేవుడితో, అంత ప్రేమమయుడు. సరేనా, నువ్వు కూడా మానేసేయి, శాశ్వతం కాదు. తప్పు అయితే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకు మీ కష్టార్జితం అంతా గవర్నమెంట్ ఉడికి పెట్టి వస్తున్నారు ఆ మందు షాపులో? ఆ తాగటం వల్ల ఏముంది, నీకు ఒక 2 గంటలు కిక్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది, తాగినప్పుడు నీకు అదొక ఉత్సాహంగా ఉంటుంది. నేను ఇవాళ మందు వేసాను అన్నట్టుగా. ఎవరిని ఏం మాట్లాడతామో కూడా తెలియదు ఒక్కొక్కసారి. అంటే మీరని కాదు, జనరల్ గా కొంతమంది ఎక్కువ తాగుతూ ఉంటారు కదా, మన మైండ్ సెట్ కూడా ఉండదు అప్పుడు. అదంతా వెర్రి చేస్తారన్నమాట. అది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. సరేనా?